రామాయణంలో ఒక ఘట్టం ఏంటి, రావణాసురుడు బ్రాహ్మణుడైనా కూడా తను తీసుకునేటువంటి ఆహారం వలన తన యొక్క బుద్ధి చెడిపోతుంది. కాబట్టి ఆ బుద్ధి చెడిపోవడం వలన మన యొక్క జగజ్జనని అయినటువంటి సీతాదేవాన్ని అపహరించినటువంటి ప్రదేశము మరియు సీతారాముల వారి యొక్క పద్మశాలని చెప్తాను జీవించినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలోనే అప్పుడు కమ్మలపాక ఉండేది, కానీ కాలక్రమేణా ఇప్పుడు అవి ఉండవు. కాబట్టి ఇలాగ ఈ విధంగా డిజైన్ చేశారు. కాబట్టి ఏదైతే అమ్మవారి ఇంట్లో ఉంటున్నప్పుడు ఆయన మారువేషంలో వచ్చి ఈ విధంగా అమ్మవారిని తన్మయత్వం చెందుతుంటే అమ్మవారు నిజంగా భిక్షకుడే వచ్చాడు, సాధువే నిజంగా వచ్చాడని చెప్పి తన నమ్మి రావటంతో ఇక్కడి నుంచి అమ్మవారిని బంగారు లేడు రూపంలో మాయ చేసి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి రామాయణం జరిగింది నిజము, రాముడున్నది నిజమే, రామనామం ఒక్కటే నిత్యము సత్యము. కాబట్టి మెడకాయ మీద తలకాయ లేనటువంటి అజ్ఞానులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి వాళ్ళ అమ్మా నాన్నతోనే వాళ్ళు కన్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి జ్ఞానాన్ని సమకూర్చుకోవాలంటే రామాయణాన్ని మహాభారతాన్ని మనందరం కూడా ఒంటి పట్టించుకుంటే మన పిల్లలకు మనం చెప్పగలిగితే మన పిల్లలు మనకన్నా గొప్ప వాళ్ళు అవుతారు, ఈ దేశాన్ని ఈ హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళు అవుతారు. కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.